నమస్కారం. మీరు ప్రతీ నెలా జీతం కోసం ఎదురుచూస్తున్నారా? లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టడానికి తల ప్రాణం తోకకొస్తోందా? అసలు ఈ సంపాదనంతా ఎక్కడికి పోతోంది అని ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కోట్లు సంపాదించడం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీ ఖర్చుల కంటే మీ సంపాదన, ముఖ్యంగా మీరు పని చేయకపోయినా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడే మీరు నిజంగా ఫ్రీ. ఈరోజు ఈ వీడియోలో గాలిలో మాటలు కాకుండా ప్రాక్టికల్గా ఒక సామాన్యుడు ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించాలో స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో ఒక ముఖ్యమైన నంబర్ గురించి చెప్తాను. అది మీ లైఫ్ మార్చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. అసలు సమస్య ఎక్కడుంది? మనలో చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు సేవింగ్స్. అంటే జీతం రాగానే ఖర్చులు పెట్టి మిగిలితే దాచుకుందామనుకుంటాం. కాని నిజానికి ఎప్పుడూ ఏమీ మిగలదు. ఎందుకంటే మన ఆదాయం పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఉదాహరణకు, మీకు 30,000 జీతమున్నప్పుడు ఒక నార్మల్ ఫోన్ వాడతారు. అది 60,000 అవగానే వెంటనే ఐఫోన్ ఈఎంఐలో కొంటారు. ఇక్కడే మీరు ట్రాప్లో పడుతున్నారు. మీరు డబ్బు కోసం పనిచేయడం లేదు, మీరు కొన్న వస్తువుల బిల్లులు కట్టడానికి పనిచేస్తున్నారు. దీన్ని ర్యాట్ రేస్ అంటారు. ఈ రేసులో మీరు ఎంత వేగంగా పరిగెత్తినా అక్కడే ఉంటారు. నిజానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి? చాలామందికి ఒక అపోహ ఉంది, నాకు 1,00,00,000 రూపాయలొస్తే నేను సెటిల్ అయిపోతాను అని. కానీ ఇన్ఫ్లేషన్ గురించి మీరు ఆలోచించారా? ఈరోజు ఉండే 1,00,00,000 రూపాయల విలువ 10 ఏళ్ల తర్వాత సగం కూడా ఉండదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ మంత్లీ ఎక్స్పెన్సెస్. మీరు నిద్రపోతున్నా కూడా మీ అవసరాలకు సరిపడా డబ్బు ఆటోమేటిక్గా వస్తుంటే అప్పుడు మీరు ఫ్రీ. అది రెంట్ ద్వారా కావచ్చు, స్టాక్ మార్కెట్ డివిడెండ్స్ కావచ్చు, లేదా ఒక బిజినెస్ ద్వారా కావచ్చు. స్టెప్ 1, మీ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోండి. అంటే ఫైనాన్షియల్ ఆడిట్ చెయ్యండి. మీరు ఎక్కడికి వెళ్లాలో తెలియాలంటే ముందు మీరు ఎక్కడున్నారో తెలియాలి. ఈరోజే ఒక పేపర్ తీసుకోండి. 1. మీ మొత్తం అప్పులెంత? పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, హోమ్ లోన్. 2. మీ నెలవారీ ఖర్చు ఎంత? 3. మీ దగ్గరున్న లిక్విడ్ క్యాష్ ఎంత? ఇప్పుడు చెప్పేది బాగా గుర్తుంచుకోండి. అప్పులు ఉన్నంతకాలం మీరు ఆర్థిక స్వేచ్ఛ గురించి ఆలోచించలేరు. ముఖ్యంగా 14% కంటే ఎక్కువ వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డ్ అప్పులుంటే అది మీ జేబుకు పడిన పెద్ద చిల్లు. దాన్ని ముందు పూడ్చాలి. స్టెప్ 2, ఎమర్జెన్సీ ఫండ్, మీ మొదటి కవచం. చాలామంది డైరెక్ట్గా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేస్తారు. కానీ రేపు పొద్దున్న జాబ్ పోతేనో లేదా మెడికల్ ఎమర్జెన్సీ వస్తేనో ఆ షేర్లను లాస్లో అమ్మేస్తారు. మీ నెలవారీ ఖర్చు ఒక 30,000 అనుకుంటే కనీసం 6 నెలల ఖర్చు అంటే 1.8 లక్షలు ఒక సేవింగ్స్ అకౌంట్లో సెపరేట్గా ఉండాలి. దీనివల్ల మీకు వచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేం. బాస్ మీద కోపమొచ్చినా, రిస్కు తీసుకోవాలన్నా ఈ ఫండు మీకు అండగా ఉంటుంది. స్టెప్ 3, అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. అంటే అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. ఇది రాబర్ట్ కియోసాకి చెప్పిన పాయింట్ అయినా మన రియల్ లైఫ్కి చాలా ముఖ్యం. యాసెట్, మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది, రెంటొచ్చే ఇల్లు, స్టాక్స్, గోల్డ్, బిజినెస్. లయబిలిటీ, మీ జేబులో నుండి డబ్బును తీసుకెళ్లేది, కారు, ఈఎంఐ మీద కొన్న ఖరీదైన గ్యాజెట్స్, అనవసరమైన సబ్స్క్రిప్షన్లు. మనం చేసే పొరపాటేంటంటే పక్కింటివాడికి చూపించడానికి లయబిలిటీస్ కొంటాం. నిజమైన ధనవంతుడు యాసెట్స్ కొంటాడు. మీరు కొనే ప్రతి వస్తువు గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. ఇది నాకు డబ్బు తెస్తుందా లేదా నా దగ్గరున్న డబ్బును తీసుకెళ్తుందా? స్టెప్ 4, పవర్ ఆఫ్ కంపౌండింగ్. దీనినే ది 8th వండర్ అని కూడా అంటారు. మీరు నెలకు 5,000 రూపాయలు సేవ్ చేస్తున్నారనుకుందాం. దాన్ని ఇంట్లో బీరువాలో పెడితే 20 ఏళ్ల తర్వాత అది కేవలం 12 లక్షలవుతుంది. అదే 12% రిటర్న్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే అది సుమారు 50 లక్షల వరకు వెళ్తుంది. ఇక్కడ రహస్యం ఏంటంటే టైం. మీరు ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. 20 ఏళ్ల వయసులో 2,000 ఇన్వెస్ట్ చేయడం 30 ఏళ్ల వయసులో 10,000 ఇన్వెస్ట్ చేయడం కంటే బెటర్. కంపౌండింగ్ అనేది ఒక మొక్కలాంటిది. మొదట్లో పెరగనట్టే ఉంటుంది, కానీ ఒక్కసారి వేర్లు బలంగా నాటుకుంటే అదిచ్చే నీడ అద్భుతం.
స్టెప్ 5 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. బిగినర్స్కి నేనిచ్చే సలహా 1 టర్మ్ ఇన్షూరెన్స్ అండ్ హెల్త్ ఇన్షూరెన్స్. ముందు ఇవి తీసుకోండి, లేదంటే మీ జీవితకాల పొదుపు ఒక్క హాస్పిటల్ బిల్లుతో ఖాళీ అయిపోతుంది. 2 ఇండెక్స్ ఫండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోతే డైరెక్ట్గా స్టాక్స్లోకి వెళ్లకుండా ఇండెక్స్ ఫండ్స్లో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. భారతదేశం ఎదుగుతున్నంతకాలం మీ డబ్బు కూడా పెరుగుతుంది. 3 డైవర్సిఫై. అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకండి. కొంత గోల్డ్, కొంత రియల్ ఎస్టేట్, కొంత మ్యూచువల్ ఫండ్స్లో ప్లాన్ చేయండి. మనలో చాలామంది చేసే సాధారణ తప్పులు ఇప్పుడు చూద్దాం. మిస్టేక్ 1 క్రెడిట్ కార్డ్ మినిమం బ్యాలెన్స్ కట్టడం. ఇది అతిపెద్ద ట్రాప్. మీరు మినిమం కడితే మిగిలిన అమౌంట్ మీద 36 to 42% వడ్డీ పడుతుంది. మిస్టేక్ 2 ఇన్షూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం. ఎల్ఐసి లాంటి పాలసీలు రక్షణకు మంచివే కానీ రిటర్న్స్ కోసం వాటిని వాడకండి. ఇన్షూరెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. మిస్టేక్ 3 ట్రెండ్ చూసి ఇన్వెస్ట్ చేయడం. పక్కింటివాడు క్రిప్టోలో పెట్టాడని లేదా ఎవరో చిట్ ఫండ్లో పెట్టారని మీరు పెట్టకండి. మీకు అర్థం కాని చోట రూపాయి కూడా పెట్టొద్దు. కాబట్టి మైండ్ సెట్ మార్చుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక నంబర్ కాదు, అది ఒక డిసిప్లిన్. మీకు ₹1 కోటి లాటరీ తగిలినా ఆ డబ్బును మేనేజ్ చేయడం తెలియకపోతే 2 ఏళ్లలో మళ్లీ జీరోకొచ్చేస్తారు. చూడటానికి ధనవంతుడిలా ఉండాలా లేదా నిజంగా ధనవంతుడిగా ఉండాలా అనేది మీరే తేల్చుకోవాలి. షో ఆఫ్ చేయడం ఆపేస్తే సగం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఇంతవరకు మనం మాట్లాడుకున్న స్టెప్స్ గుర్తున్నాయిగా? 1 మీ ఖర్చులు, అప్పుల మీద క్లారిటీ తెచ్చుకోండి. 2 6 months ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోండి. 3 లయబిలిటీస్ తగ్గించి ఎసెట్స్ పెంచండి. 4 ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టండి. 5 ఇన్షూరెన్స్తో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. మీకోసం ఒక చిన్న టాస్క్. ఈ నెలలో మీరు చేసిన అనవసరమైన ఖర్చేంటో కింద కామెంట్ చేయండి. అది ఒక చిన్న కాఫీ కావచ్చు లేదా ఒక బ్రాండెడ్ షర్ట్ కావచ్చు. ఆ విషయాన్ని ఒప్పుకోవడమే మీ ఆర్థిక మార్పుకు మొదటి మెట్టు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు ధనవంతులు అవ్వడం కాదు, ధనవంతులుగా కొనసాగడం ముఖ్యం.